హలో గాయ్స్, వెల్కమ్ టు ట్రెండ్ ఫ్లెక్స్. ఈరోజు మనం ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం అన్నమాట. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. స్టెప్ 1 జనరేట్ ఇమేజ్ ప్రాంప్ట్, స్టెప్ 2 ఇమేజ్ జనరేషన్, స్టెప్ 3 వీడియో జనరేషన్, స్టెప్ 4 వచ్చేసి ఎడిటింగ్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ 1 అయితే చూద్దాం, జనరేట్ ఇమేజ్ ప్రాంప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం 3 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇమేజెస్ కోసమే మనం ఈ ప్రాంప్ట్ జనరేట్ చేయబోతున్నాం. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను, దాన్ని కాపీ చేసి ChatGPTలో అయితే పేస్ట్ చేయండి. జనరేట్ కొట్టగానే డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టెప్ చూద్దాం. స్టెప్ 2లో ఏంటంటే ఇమేజ్ జనరేషన్కి మిడ్ జర్నీ ఇస్ ద బెస్ట్, కానీ మనం లియోనార్డో వాడతాం ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. ఇక్కడ మనం ChatGPTలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని లియోనార్డోలో పేస్ట్ చేసి జనరేట్ కొట్టాలి. సో మనం జనరేట్ కొట్టే ముందు మనం లియోనార్డో ఫీనిక్స్ మోడల్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది బెస్ట్ డీటెయిల్ అండ్ క్వాలిటీని ఇస్తుంది. సో క్రియేట్ కొట్టిన వెంటనే ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. దాంట్లో మనకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా 2 ఇమేజెస్ కూడా మనం జనరేట్ చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి వీడియో జనరేషన్. దీనికోసం మనం runway.ai అయితే యూస్ చేయబోతున్నాం. సో మనం మొదటగా డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ని అయితే జనరేట్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఫ్రేమ్ ఆప్షన్లో వచ్చేసి మనం రెండోసారి డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని మనం వీడియో ఎలా ఉండాలి అనే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే వీడియో అయితే జనరేట్ అవుతుంది అన్నమాట. సో రిజల్ట్ని అయితే మీరే చూడొచ్చు. అదేవిధంగా మనం రెండో ఇమేజ్ అండ్ లాస్ట్ ఇమేజ్కి అయితే వీడియో జనరేట్ చేసుకోవాలి. స్టెప్ 4లో వచ్చేసి ఎడిటింగ్ కోసం మనం CapCutని అయితే యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఫ్రీ కాబట్టి. సో ఇక్కడ మనం జనరేట్ చేసిన 2 వీడియోలను ఇంపోర్ట్ చేసుకొని అండ్ అలాగే AGT యొక్క ఎక్స్ప్రెషన్ వీడియోస్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకొని మనకు ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ ఎక్స్ప్రెషన్ వీడియోస్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆడియోని కూడా యాడ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. అది గైస్, ట్రెండింగ్ వీడియోని అయితే మనం క్రియేట్ చేసేసాం. సో ఈ వీడియోని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ రిజల్ట్స్ని అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పటివరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకా కొత్త టాపిక్లతో నేనైతే మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ.